జగిత్యాల పరిధిలోని థరూర్ వాగులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు వేసిన వలకు కొండశిలువ చిక్కింది. గతంలో చేపలు పట్టేందుకు వాడిన వలను మత్స్యకారులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. అందులో చిక్కిన చేపలను తినేందుకు యత్నించిన కొండశిలువ చివరికి వలలో చిక్కింది. 2 రోజులుగా వల నుండి బయటికి రాలేక అలాగే ఉంటోంది. గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అధికారులు వల నుంచి కొండశిలువను విడిపించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. సమాచారం మేరకు మా డిఎఫ్ఓ గారు నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ధరూర్ క్యాంప్ అంటారు, ఇక్కడి పరిసర ప్రాంతాల్లో చూస్తే వాటర్ ఫ్లోలో దీనికి కొండచిలువ అనేది ఒకటి మేము పట్టుకోవడం జరిగింది. అది ఎందుకు అంటే చేపలు, చిన్న చిన్న చేపలు, సో అటువంటి ఫుడ్ ఫీడింగ్ కోసం అని వస్తూ ఉంటుంది. సో జనరల్గా దాని హార్మ్ఫుల్ ఏం కాదు, బట్ ఏంటంటే అది బురద నీళ్ళల్లో అట్లాంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది కాబట్టి మేము దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. మళ్ళీ సేమ్ న్యాచురల్ ఫారెస్ట్లో మేము వదిలివేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏం హార్మ్ఫుల్ ఏం కాదు. ఇది ఒక 2 మీటర్స్ పొడవు అప్రాక్సిమేట్గా ఉంది, 2 మీటర్ల పొడవు ఉంది. సో దానివల్ల ఏం ఇబ్బంది ఏం లేదు. మేము క్యాప్చర్ చేసాం. మా బీట్ ఆఫీసర్ గారు చాకచక్యంగా దాన్ని ప్రత్యక్షంగా పట్టుకొని మంచి దాంతో మేము సేకరించి మేము ఫారెస్ట్లో వదిలేయడం జరుగుతుంది.